జర్నీలో ఉన్నారు కాబట్టి ఎక్కువ కాంప్లికేటెడ్ కేసు ఏమైనా చూసారా ఈ స్పైన్ సర్జరీస్లో మీరు విన్నది యంగ్ పీపుల్లో మేజర్గా? యంగ్ పీపుల్లో చాలామంది ఏమవుతాయి అంటే అమ్మా స్పోర్ట్స్ ఇంజరీస్ చాలా ఇబ్బంది అవుతున్నాయి. పాపం చిన్న పిల్లలు స్కూల్లో కబడ్డీ ఆడుతూ ఉంటారు, లేకపోతే చెట్లెక్కి ఆడుతూ ఉంటారు, పడితే మెడలో ఇబ్బంది వస్తుంది. నడుము ఏమైనా ఇబ్బంది అయినా పర్లేదు, సమ్ డిస్క్ వీ కెన్ మేనేజ్. నెక్ ప్రాబ్లం, నెక్లో గనక డిస్క్ బల్జ్ వచ్చి సడన్గా ఏమైనా ఫ్రాక్చర్ అయ్యి నర్వ్ డ్యామేజ్ అయితే వాళ్ళు ఇంకా లైఫ్ స్పాయిల్డ్. ఏం చేయలేం మనం, కంప్లీట్ చేతులు కాళ్ళు పడిపోతాయి. సో వాళ్ళకేంటంటే కన్నీ తెలుస్తుంటుంది, చెయ్యి ఫుల్ భారీగా అంటే ఎలా అంటారు బరువుగా ఉంది సార్ కదల్చలేకపోతున్నాం అంటే ఓన్లీ నెక్కే కదులుతుంటుంది. ఇప్పుడు ఊపిరి సినిమాలో నాగార్జున చూసారు కదా, అలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం మనం. ఓకే, అంటే ఫుల్ బాడీ అంతా ప్యారలైజ్, ఓన్లీ నెక్ ఒకటే, నెక్ పైన పని చేస్తుంది. సో అది చాలా ఇబ్బంది, పేషెంట్ కూడా బాధపడుతుంటారు, చేయగలిగింది ఏమి ఉండదు. సో దానికి ఇంకా సొల్యూషన్ అంటే నర్వ్ డ్యామేజ్ అయితే కట్ అయిపోతే రిపేర్ చేసేది లేదు. కొన్ని ఉన్నాయి నర్వ్స్, బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ అంటాం, అది రిపేర్ సర్జరీ చేస్తే 2-3 years పడుతుంది అది రికవర్ అవ్వడం. కానీ స్పైన్ మేజర్ నర్వ్ ఉంటుంది కదా, సెంట్రల్ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయితే రికవరీ చాలా టైం పడుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి స్పోర్ట్స్. మరి అంటే అది చెప్పలేము ఎవరికి అవుతుంది ఎప్పుడు అవుతుంది చెప్పలేము. అదొక్కటి స్పోర్ట్స్ ఇంజరీస్ చాలా మాకు బాధ అనిపిస్తుంది. యంగ్ పిల్లలు 10 years 12 years ఉంటారు, వస్తారు అడుగుతారు పేషెంట్స్ పాపం సార్ ఎప్పుడు రికవర్ అవుతారు, దానికి ఆన్సర్ లేదు, ఎప్పటికీ అవ్వలేడు అని చెప్పలేము. చెప్తే వాళ్ళు అలాంటి కొన్ని క్రిటికల్ కండిషన్స్ ఉంటాయి స్పైన్లో.